దోశలు వచ్చాయి అనుకున్నాం కదా, అది డిఎన్ బాబు పూరి సారీ డిఎన్ బాబు అదృష్టం అనమాట, ఎందుకంటే రెండే వస్తాయి అండి. ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంట్లో, ఇంకా బయట నుండి తీసుకొచ్చావు అనమాట. ఏంటిది ఈవెన్ ఇది? దోశ పూరి. ఎందుకు నీకు ఇష్టమా పూరి? పూరి ఎలా ఉంటుంది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, టేస్ట్ బయట లోపల అది ఈవెన్ చెప్పు. నేను ఎవ్వరికి ఇయ్యాను ముందే చెప్పేసిన. ఎందుకు ఇయ్యావు? నేను ఎవ్వరికి నాకు ఇష్టం. సరే ఓకే, ఫస్ట్ ఆ పేపర్ దిప్పు. దీవెనికి పూరి అంటే ప్రాణం, ఎంత ప్రాణం అంటే నన్ను కొట్టిండు ఇందాక పూరి తెప్పియాలని. కొట్టలేదు, అరిచిండు. పూరి ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసాడనమాట ఒక 10 నిమిషాలు. అది బయట ఎట్లనే ఉండే, నాకు సంబంధం లేదు, టేస్ట్ కావాలి నాకు ముఖ్యమని. ఇప్పుడు చెప్తాడు ఆ టేస్ట్ అస్సలు బాగాలేదని, అస్సలు బాగాలేదు. మా దీవెనమ్మేమో దోశ తెప్పించుకుంది. ఇడ్లీ కోసం వెళ్ళాము, కొంచెం ఫీవర్ వచ్చిందనమాట, అంటే కొంచెం ఒళ్ళు ఎచ్చబడింది, కాకపోతే అంత ఎక్కువ రాలేదు. నైట్ సిరప్ వేసాము కానీ కొంచెం తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. ఇడ్లీ తీసుకొద్దామని పోతే ఇడ్లీ లేదు, అయిపోయింది అనమాట, స్టాక్ లేదు ఇడ్లీ. అందులో దీవెనకు కూడా ఇష్టం లేదు ఇడ్లీ తినడం, దోశ తినాలని ఉంది. అక్కడ ఇడ్లీ లేదు, దోశ తెచ్చుకుంది అనమాట. మొత్తానికి దీవెనకు కావాల్సింది దక్కింది, దీవెనకు కావాల్సింది కూడా దక్కింది, అంతేనా. టీవీ పెట్టి టిఫిన్ చేస్తున్నాడు. వాళ్ళ అక్క వెళ్ళలేదని ఇతను కూడా వెళ్ళలేదు. టీచర్ చూడండి, దీవెనకు ఫీవర్ వస్తే దీవెన వెళ్ళలేదు, దీవెనతో పాటు దీవెన కూడా వెళ్ళలేదు. షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడు అనమాట. ఒక్కోసారి వెళ్తాడు, ఒక్కోసారి వెళ్ళడు. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం ఆడారు కదా, అలసిపోయారు. హాలిడేస్ వచ్చాయి సండే మండే. దోశ ఎక్కువేం లేదండి ఫీవరు, కాకపోతే ఇంట్లో నిన్న మొన్న బయటకు వెళ్ళాం కదా చందనే బర్త్డే అని, ఇంట్లో టిఫిన్కి ఏమీ లేవు. ఇంకా నైట్ వచ్చాము, రైస్ కూడా లేదు తాలింపు వేద్దామంటే. ఉప్మా చేసినా తినరు, వేస్ట్, అది పడేయడం తప్ప ఇంకా దేనికి పనికిరాదనమాట. మేమిద్దరం తింటాం కానీ వీళ్ళు స్కూల్కి ఏదో ఒకటి పెట్టేస్తే ఇంకా అందరం తినాలి కదా, పిల్లలు కూడా తినరు ఉప్మాని. ఇంకా ఆప్షన్ ఏం లేక చేసాము. అందులో కొంచెం లేట్ కూడా అయిపోయింది. ఇంకా చపాతీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ యాక్చువల్లీ పూరి చేద్దాం అనుకున్నా. ఫీవర్ వచ్చింది కదా తినడం ఎందుకని మళ్ళీ పూరి తెప్పించుకున్నారు వీళ్ళు బయట నుంచి అనవసరంగా. ఒక్కోసారి అంతే అవుతుంది. బాగుందా మమ్మీ? పల్లి చట్నీ వేసుకోవా? వద్దా? పల్లి చట్నీ తినదు దీవెన. దీవెన నీకు పల్లి చట్నీ ఉంది. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారనమాట, వచ్చి తింటారు టిఫిన్. దోశలు వచ్చాయి అనుకున్నాం కదా, అది డిఎన్ బాబు పూరి సారీ డిఎన్ బాబు అదృష్టం అనమాట, ఎందుకంటే రెండే వస్తాయి. ఇచ్చేసి రాకండి, అంత దూరం పోయి మళ్ళీ మీ పూరి ఎక్స్ట్రా వచ్చిందని అట్లా ఉంచుకుంటే రెండే వస్తాయని తెలుసు కానీ వాళ్ళ పూరి తింటే అరగదు, మళ్ళీ ఎక్స్ట్రా పూరి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను పెట్టేసిన పూరి ఇంతవరకు అయిపోలేదు. అవునా? ఇంత పిచ్చాది నీకు పూరి అంటే? ఎలా ఉంది మీకు? పూరి ఎప్పుడు మాకు బాగుంటుంది. నాకు మా దీవెన బాగా ఎప్పుడు పూరి సూపర్ ఉంటుంది. దీవెనకి దోశ, దీవెన ఇంతేదో తెలియదు దోశ. ఇంకా వేస్తే ఇష్టం దీవెనకి. నాకు అయిపోయిందా? వదిలేస్తున్నా. ఇప్పుడు ఏం పట్టినా నేను 3 years అండి కప్ తినక. ఇడ్లీ సాంబార్ పిండి బాగుంది.
అయితే తింటున్నారు, ఇంకా నేను తినలేదు, టీ పెట్టేశాను. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే యాక్చువల్గా మా అమ్మకి ఇడ్లీ లేదు, ఇడ్లీ అయిపోయింది. అందుకే సాంబార్ చెప్దాం అనుకున్నా, మీరు ఫోన్ చేసి లేదన్నారుగా, ఇంకా నేను చెప్పలేదు. అమ్మ నువ్వు ఇప్పుడే టీ చేయమ్మా. ఆ? ఇప్పుడే టీ చేయి. చూడండి అయితే అమ్మాయి అని ఉండదు. నేను ఈ దోశ అమ్మ నాకు నీ అన్న అమ్మ నాకు వడ సాంబార్ కావాలంటే చేస్తా. నైట్ వచ్చినావు, పడుకుంది నిద్రలో, అంటుంది నిద్రపోయేటప్పుడు అంటుంది, అమ్మ నాకు పొద్దున వడ సాంబార్ కావాలి, సాంబార్ తీయగొద్దు, కొంచెం పుల్లగా గాలి తినబుద్ధి అవుతుందని. అప్పన వచ్చింది నైట్ 11:30 అయింది. అమ్మ ఒకవేళ నేను చేయాలని నాతో పొద్దునే అనొచ్చే కాదు, నేను చేస్తా. అప్పుడు చేయలేనంట, నాకు కావాలని ఏదో ఒకటి అంటుందని సరే చేస్తానండి. మరి అబద్ధం చెప్పడం ఎందుకు? 11:30 అప్పుడు అప్పటికప్పుడు ఎడ్ చేస్తా అని తెలుసు దీవెన నీకు. ఇప్పుడు చేయమలే కదా. దాని పప్పు తీసుకోవాలి, నానబెట్టుకోవాలి, అంత చేసుకోవాలి. లేవనే అయింది, మనం వస్తాక లేవనే. మరి ఎందుకు చేస్తా చేస్తాను. ఇప్పుడు మనం లేకపోతే కానీ తిన్నాం. నేను 2 సార్లు వేసా. అదే 12 తర్వాత 3 వస్తే ఈవెన్ బాబుని పంపిద్దామని నేను 5:15 లేచా. నేను మిమ్మల్ని లేపా, గుర్తుందా 2 సార్లు? స్కూల్కి లేపనా, అవన్నీ మమ్మీ పడుకుంటాలే, కొంచెం ఫీవర్ ఉందట, సిరప్ వేసాం కదా అని. ఆయన ఎక్కడ లేపుతామని వచ్చిన మంచి గట్టిగా పట్టుకున్నాను, ఇట్లా పెట్టుకుని పట్టుకున్నాడు. నేను 2 సార్లు పిలిచా, మళ్ళీ లేచి మళ్ళీ 7 అప్పుడు మళ్ళీ లేపా, 6 అప్పుడు లేపా, 7 గంటలప్పుడు లేపా. నేను లేచా, అప్పుడు నాకు నిద్ర పట్టలే, కాసేపు ఫోన్ చూసి అది వీడియో ఎడిటింగ్ చేసేసుకొని అప్పుడే అప్లోడ్ పెట్టి ఇంకా అట్లాగా మెలకు వచ్చింది కదా అని చేసేసుకున్నా. 7కి లేచినాం కదా, అవన్నీ చేసుకునే లోపల 11 అయిందిగా. అవును దీవెన. అమ్మ అక్కడికి వచ్చే లోపల నేను బయట ఉన్నా. వీళ్ళు లేచి బయటికి వెళ్ళి బ్రష్ చేస్తుండే అప్పుడు. ఫస్ట్ లేచిందా? ఈయన ఫస్ట్ ప్లేస్ నా, నేను లేచిన గంట తర్వాత అది లేచి. చంపిన ముందే ఎన్ని గంటలు లేచిండు? వాడా అమ్మ, ఎప్పుడు లేపినావు కదా. నేను ఎలా వెళ్తాను? అమ్మ వాడుతున్నాయా? తగ్గింది కదా నీకు, ఫీవర్ ఏం లేదు, ఎంత వాన్ లేదు. నాన్న వద్దన్నాడు, నీరసంగా ఉంటారులే కొంచెం వద్దన్నాడు. ఒక్క పూటకి మనకి ఒళ్ళు హీట్ అయిందని పికప్ చేసినాం. మన నైట్ తెలుస్తుంది, మళ్ళీ ఏ టైంలో మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు కదా. మన ఒళ్ళు వెచ్చబడితే బాగానే ఉంది. వీళ్ళు పంపించండి ఇప్పుడు, అంటే హాఫ్ డే లంచ్ చేసేసి హాఫ్ డే వెళ్ళు. నాన్నకు పెట్టి పెడతాను. ఇంకో పూరి ఉంది. స్నాక్స్ పెట్టండి. నేను తీరా తింటా. నేను తింటా. నేను తీరా తింటా. నేను తింటా. నేను తింటా తీరా. నీకే పట్టుకోవాలి, నీకే పూరి కావాలా? నేను తింటా, ఏదో ఒకటి నాకు రిమోట్ ఇస్తావా, పూరి ఇస్తావా? రిమోట్ తిను. నేను పూరి తింటా. ఓకే అండి, బాయ్. వీళ్ళు కొట్టుకుంటారు. నేను తింటలే, నేను తింటా, బాధపడకండి. అరే నాకు దోశ కావాలి. దోశకు నేనే తింటా, అబ్బా ఎక్స్ట్రా ఫుడ్ అంతా నేనే తింటా. ऐसा खुद ले दिखा मतलब मेरे ఇది ఎక్స్ట్రా. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మా వీడియో చూసినందుకు. నిన్న నైట్ వచ్చినాము, కాకపోతే వచ్చేటప్పుడు కొంచెం ఎట్లా అనిపించింది. ఆల్రెడీ మాకు మా పల్లెలో ఉంది, చూడండి వీడియో, మా పల్లె అనే ఛానల్లో వీడియో ఉంది. నైట్ అందరూ పోయేటప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఎనర్జీ వెళ్ళారు. వచ్చేటప్పుడు అందరూ ఈయనైతే ఇంకా అసలుకి మొహం మార్చిండు. దీవెన కూడా రావాలా వద్దా అన్నట్టు నాకు కూడా ఎట్లా అనిపించింది. అందులో దీవెనకి ఫీవర్ వచ్చింది, ఇంకా సర్దాయని ఇంకా వచ్చేసినాము. ఎట్లాగో స్కూల్కి తెలుసు మ్యాక్సిమం, దీవెన అయితే పోదని నాకు తెలుసు, కానీ ఇక్కడికి వస్తే రెస్ట్ తీసుకుంటుంది. వాడు పోడు, దీవెన పోకపోతే వాడు పోడు, ఇక రెస్ట్ తీసుకుంటుంది. అక్కడ ఉంటే మళ్ళీ వీళ్ళు ఆడుతూనే ఉంటారు, ఆగరు, ఆపలేము వీళ్ళని. ఇక అందుకని చెప్పేసి తీసుకొచ్చి ఇంకా రెస్ట్, ఒకరోజు రెస్ట్ ఇద్దామని. మళ్ళీ ఫస్ట్కి దీవెన బర్త్డే ఉంది, కొంచెం అప్పటికల్లా మంచి యాక్టివ్గా చేయాలి దీవెనని. సిరప్ అయితే పోసేసిన, ఇక్కడ ఒకసారి మళ్ళీ పోసుకో సిరప్, అంటే ముందు కొంచెం పోసేసుకుంటే ముందుకు రాదు మమ్మీ. మళ్ళీ डॉक्टर ఎప్పుడు పోసుకోమంటా నేనే డాక్టర్. చెప్పు డాక్టర్, ఎప్పుడు పోతావు డాక్టర్? కాదు, మీరు పేషెంట్, నేను డాక్టర్ అంటారు. చెప్పండి. పొద్దున ఈవినింగ్ అదే ఈవినింగ్
50:30కి అదే 5:30కి 50-30. 5:30కి పోసుకోవాలి నైట్. సరే అండి, ఓకే అండి. ఓకే అండి. ఇదన్నమాట వీడియో Thank you. ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.